హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జగన్ వ్యూహం ఏంటి? అసెంబ్లీకి వస్తారా లేదా జైలుకి పోతారా మన టాపిక్. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, 11 స్థానాలు వచ్చాయి కదా, జైలుకి వెళ్తారా ఏంటో అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్గా క్లారిటీగా చూద్దాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఈయన 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ₹5 పేటీఎం వాళ్ళకి ఇచ్చేగా మిగిలిన 11 సీట్లతో పరిమితం అయ్యారు 2024 సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకు అయ్యారు? ఈయన అహంకారం, ఈయన పొగళ్ళు, ఈయన రజాకత్వం, దొరతనం, దీనివల్ల మొత్తం కింద పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం చేస్తే వైఎస్ జగన్మోహన్ అని నేను అని పులిలా ఉన్న ఈ పిల్లిలాగా ప్రూవ్ అయింది. నిన్న భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయన వ్యూహం ఏంటి? అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి 24 ఎన్నికల్లో. బట్ 19 ఎన్నికల్లో 151 వచ్చింది. డిఫరెన్షియేషన్ చూడండి, సగంలో సగం పడిపోయాడు ఈ మనిషి. ఎందుకు పడిపోయాడు? ఫస్ట్ ప్లానింగ్ లేదు దీనికి, ప్లాన్. నెక్స్ట్ పర్సన్స్, సరైన పర్సన్స్ లేరు పక్కన. థర్డ్ మూర్ఖత్వం. ఫోర్త్ అహంకారం. ఫిఫ్త్ లిజనింగ్ స్కిల్స్. నెక్స్ట్ కింగ్ లా అనుకున్నాడు, కింగ్ కాస్త బొంగ అయింది. జగన్ సంకనాయకపోవడానికి ఇదే కారణాలు, ప్రధానమైన కారణాలు ఇవే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రానివ్వండి, ఆయన ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే ఆయన కూడా ప్రజల తరపున ఎన్నికైన వ్యక్తే, అతని ప్రోటోకాల్ అతని ఇద్దాం, గౌరవిద్దాం అని ఒక హుందాగా వ్యవహారం తెలిసిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బ్యాక్ లోకి వచ్చినారు. కానీ ఫ్రంట్ గేట్ నుంచి రాకుండా బ్యాక్ గేట్ నుంచి వచ్చి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు విజయం 19లో వీళ్ళకి భయంకరమైన మెజారిటీ విజయం వచ్చింది, దాన్ని వీళ్ళు స్వీకరించారు. బట్ ఇక్కడ నాట్ అంటే యాక్సెప్టబుల్, వీళ్ళ పతనాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కూర్చుంటాడా? ఉంటాడా? ఉంటే ఏం సలహాలు ఇస్తాడు ప్రభుత్వానికి? లేదా వీళ్ళందరూ బాయ్కాట్ చేస్తాడా? చాలా మంది అంటున్నారు మళ్ళీ మహానుభావుడు పాదయాత్ర చేస్తాడంట. ఏ యాత్ర చేస్తావు? నీకు పాదయాత్ర చేయ, నీకు శవయాత్ర చేస్తారు జనాలు ఈసారి ఏపీలో. మళ్ళీ మొదలెడతాడంట. మళ్ళీ తండ్రి లేని బిడ్డని, బాబాయిని చంపేసిన వ్యక్తిని, మా బాబాయిని చంపేశారు ఇంట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు, మళ్ళీ సింపతి కోసం బయలుదేరతాడు జగన్మోహన్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడున్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎవరైతే అసెంబ్లీలో నెగ్గి వెళ్ళారో మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఆయన హోదాలో ఆయన వదిలేండి, మీరు పని మీద ఫోకస్ చేయండి. ఈయన గనక సానుభూతి వచ్చిందో మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది సరే. ఎందుకంటే ఈయనకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫేస్ ముఖ కవలిక చిత్రాలు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఏదైనా ఇట్టే సాధించేస్తాడు. జస్ట్ అలా కామ్గా అయిపోతాడు. సెంటిమెంట్గా పడిపోతారు తెలుగు వాళ్ళు. దయచేసి అది మాత్రం తీసుకురాకండి. తెలుగుదేశంలో నెగ్గినాం, మీరు పరిపాలన చేయండి, హుందాగా మీరు చెప్పండి, చెయ్యండి. కానీ ఈయన మాత్రం సానుభూతి తెప్పిస్తే మాత్రం మళ్ళీ కథ మొదటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంతకాలం కష్టపడింది పోతుంది. ఇప్పుడు ఈయన వ్యూహం ఏంటి? వైసీపీ పార్టీని ముందుకు తీసుకొస్తాడా? నేను కూడా ఈయన నడపడు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు గెలిచిన 11 మందిలో నాకు తెలిసి 3 తప్ప 8 మంది అవుట్. 8 మంది అవుట్ అయితే అయిపోతారు పక్క ఈసారి. 8 మంది, ఆ 3 కూడా డౌటే నేను అనుకోను. ఆ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కనుక వీళ్ళు ప్రతిపక్ష హోదాలు వస్తే ఈ ప్రభుత్వం వీళ్ళు చేసిన అరాచకం అసెంబ్లీలో చూపిస్తారు. దీన్ని వీళ్ళు జీర్ణించుకోగలరా? ఏ అహంకారం పోయారండి. బెదిరింపులు, గోళ్ళు, అడ్డగోళ్ళు, అక్రమ అరెస్టులు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే వారి మీద అడ్డంగా దాడులు చేసి బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2019లో నుంచి 2024 వరకు బాబోయ్ వద్దు బాబోయ్, బాయ్ బాయ్ జగన్ అని జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు 2024 ఎన్నికల్లో. ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వస్తాడు. ఈయన అసెంబ్లీకి రాబోతే జైలుకి వెళ్ళిపోతాడు పక్క. ఒకవేళ ఒక శాసనం ద్వారా ఎన్నికైనా, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా శాసనం ద్వారా ఎన్నిక అవుతే 6 నెలల్లో రాకపోతే అక్కడ బైపోల్ వచ్చే ఛాన్స్ ఉంది, దీన్ని డిస్మిస్ చేస్తారు. ఇప్పుడు ఈయన గనక రాకపోతే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. పులివెందుల బై ఎలక్షన్ లేదు, వస్తే
మొత్తం సీన్ సిటారా అయిపోతుంది ఇంకా అసెంబ్లీలో. సీన్ అవుట్. లేదు రాలేదో జైల్. ఈయన ముందర ఎలా ఉందంటే ముందుని వెనకాల పోయి ఉన్న చోట నుంచోలేడు, ముందుకెళ్ళాడు, వెనక్కి రాలేడు. బ్లేడ్ మీద నుంచినట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. జైలుకి వెళ్తా ఆయనకు సుఖంగా ఉంటారని కొంతమంది అంటున్నారు. బయట ఉంటే ఈయన అరాచకాన్ని చూపించని మరి కొంతమంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్తా, నువ్వు సంకనాకపోవడం కారణం ఎవరంటే నువ్వు పక్కన పెట్టుకున్న వ్యక్తులే. ప్రధాన మెయిన్ రీజన్స్ పర్సన్స్. కరెక్ట్ వ్యక్తులను పెట్టుకోలేదు నువ్వు. పర్సన్, నెక్స్ట్ భజన, నెక్స్ట్ బూతులు. నువ్వు ఈ 3 పనులు చేసావు. నీ అతపాతాలానికి ఈ 3 నీకు. అన్నిటికన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళావు సిబిఎన్. నీ పని గోవిందా అక్కడి నుంచి. టీడీపీ ఎప్పుడైతే జోలికి వెళ్ళావో నీ పని గోవిందా. సరే ఏదో అయిపోయింది. ఇప్పుడు నీకు చూడు కరెక్ట్ గా దేవుడు చూడు 151 సీట్లు ఇచ్చారు. సో ఈ 5 రూపాయలు పేటీఎంలు తీసేగా మిగిలిన 11 కరెక్ట్ గా సెట్ అయిపోలేదు నీకు. కరెక్ట్ గా సెట్ అవ్వలేదా జగన్? అసెంబ్లీకి రా, నీ వ్యూహాలు తవరత వేసుకో, ప్రశ్నించు, పోరాడు. గతంలో మేము తప్పు చేసాం, తప్పు ఒప్పుకో, ఈ విధంగా వెళ్ళు. కనీసం